ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఐబీసీఎం సంఘ బిడ్డలకు అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. 5వ రోజు మనం ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తోత్రాలు. ఈరోజు మనం మరి దేవుని పిలుపు, సువార్త పిలుపు గురించి మనం ఇది అంశం ధ్యానం చేయబోతున్నాం. దీని గురించి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రేమ మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. రక్షణ అవసరమా, అందరికా కొందరికా అనేటువంటి ఈ అంశంలో ప్రభువా, ఈ 5వ రోజు మా ప్రభువా ఇన్ని మాటలు ఈ వాక్యం ధ్యానించుకోవటానికి మాకు ఇచ్చిన తరుణం బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సంఘ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. వారిని కాపుదలు కాపాడి భద్రపరుస్తూ నాయన ఇంతవరకు నాయన కృప నడిపిస్తున్నాను, నీకు వందనాలు తండ్రి. ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. అలాగే మా ప్రభువా అయ్యా, మా ప్రపంచంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి అయ్యా ఈ యొక్క కరోనా వైరస్ యొక్క పరిస్థితులు నాయన చాలా భయంకరంగా రోజు నాయన మరణాలు చూస్తున్నాం. నీ యొక్క కృప నాయన మీ కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీవే దీని ఆపగల దేవుడు కనుక మీకు స్తోత్రాలు. మీ సందర్భంలో మొరపెట్టుకుంటున్నాం. దీని కొరకే ప్రత్యేకంగా అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా సహాయం చేయండి, నీ కృప చూపించి నాయన నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో అయా మరి రక్షణ లేనివంటి బిడ్డలకు రక్షణ పొందటానికి, రక్షణ పొందిన బిడ్డలు నీ రక్షణలో ఎదగటానికి ప్రభువా, నీ స్వయంలో రావటానికి ప్రభువా మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఆయన సమయం దీవించి ఆశ్రయించండి. మీ కృప నడిపించిన ఆయన మీరే మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు వారి శక్తి కలిపిన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 8:28 నుంచి 30 వచనంలో మన యొక్క మూలవాక్యం ఇది. మరి దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. సో దేవుని యొక్క దయా సంకల్పం ముందుగా మానవునికి రక్షణ అవసరమా? ఎస్. ఎందుకంటే మానవుని యొక్క పతన స్థితి చూసాం, మానవుని యొక్క భ్రష్టత్వాన్ని మనం చూసాం. కనుక తను రక్షించుకోలేడు, ఎవరిని రక్షించలేడు. కాబట్టి రక్షణ అవసరము అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే రక్షణ యొక్క దయా సంకల్పాన్ని, దేవుడు యొక్క మరి ఏర్పాటు ఏంటో రోమా 8:29-30 వచనాల్లో మనకి ఆ దయా సంకల్పం ఏంటంటే, దేవుడు తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగున్నట్లు ఆయన ఎవరిని ముందుగా ఎరిగానో తన కుమారుని యొక్క సౌరపులో వచ్చుట కొరకు ఆయన ముందుగా నిర్ణయించను. ఎవరు నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చాడో ఆయన మహిమపరుస్తాడు. సో ఈ యొక్క రక్షణ ఏర్పాటు, దయా సంకల్పం, రక్షణ క్రమం ఆయన ఈ క్రమంలో, ఎందుకంటే ఈ రక్షణ 3 కాలాలు చూపిస్తూ పౌలు రోమాపత్రికలో రాస్తాడు. ఏంటంటే రక్షించబడితేని, రక్షించబడుదును, రక్షించబడుచున్నాను, రక్షించబడుదును అనే మాటలు చెప్తాడు. కాబట్టి రక్షణ మరి ప్రభు ఎవరైతే ఆయన దయా సంకల్పం ఉన్నవారు దేవుడు ఆయన రక్షించాడు. రక్షణ పొందిన వారు పాప యొక్క శిక్ష నుంచి పోయింది, కానీ పాప శక్తి పనిచేస్తాను ఉంటుంది. రక్షించబడుచున్నాను అంటే మనం రాస్తాం. పాప సన్నిధి పూర్తినప్పుడే పూర్తిగా మనకి ఈ రక్షణ సంపన్న అవుతుంది. సో దీన్ని ప్రారంభించిన వాడు దేవుడే, కొనసాగించేవాడు దేవుడే, ఆయన మరి ముగించేవాడు దేవుడే. అయితే ప్రారంభించినాడు తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు కొనసాగిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగిస్తాడు అనేటువంటి విషయాలు మనం దేవుని వాక్యం చూస్తూ వచ్చాం. అదే ఈ యొక్క రక్షణ సంకల్పంలో దేవుడు తను ఎవరినైతే ఎరిగాడు అనగా దేవుడు ప్రేమించాడు, ఆయనకి ఈ ఎరిగాడు ఏర్పాటు చేసుకునే ఈ రెండు కూడా లోకానికి సృష్టికి ముందుగానే ఈ జరిగినాయని మనం దేవుడు
మనం దేవుని వాక్యంలో చూసాం. కాబట్టి ఆయన సృష్టికి ముందుగానే యేసుక్రీస్తులో మనల్ని ఆయన ప్రేమించాడు. కాబట్టి ఎరిగాడు అంటే ఆయన ప్రత్యేకమైన ప్రేమను, లోతైన ప్రేమను తెలియజేస్తుంది అనేది మనం చూసాం. కాబట్టి అలాగా తను ఎవరైతే ప్రేమించాడో తన సంఘంలో పిలబడిన వారికి అనే ఆ వాక్యంలో స్టార్టింగ్లో ఉంటుంది. సో దేవుని ప్రేమించే వారి పట్ల దేవుని యొక్క దయా సంకల్పం అనేది దీంట్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రక్షణ క్రమంలో ప్రభు మొట్టమొదటి 5 మెట్లు ఇచ్చాడు. ఈ 5 మెట్లు మనం ఎవరిని ముందుగా ఎరిగాడో అంటే ఎవరిని ముందుగా అంత ప్రత్యేకమైన ప్రేమతో, లోతైన ప్రేమతో ప్రేమించాడో అనేటువంటి వాళ్ళని ఆయన నిర్ణయించాడు. సో ఏమి నిర్ణయించాడంటే ఈ రక్షణ సంకల్పాన్ని ప్రభు నిర్ణయించాడు. అంటే యేసయ్య మరణం, మనం ఆయనకు దత్తపుత్రత్వం, ఆయన కుమారులుగా స్వీకరించాలని, మరి ఆయన పిలుపు అంటే ఆయన స్వరూపంలో రావాలని మనం ఈ విధంగా దేవుడు ఆయన నిర్ణయించాడు. కాబట్టి ముందుగానే నిర్ణయించాడు. ఇది దేవుని యొక్క దైవ సంకల్పంలో ఈ 2 మెట్లు చూసాం. ఈరోజు మనం అయితే ఎవరిని నిర్ణయించాడో ఆయన పిలిచాడు. సో ఈ పిలుపు ఏంటంటే సువార్త పిలుపు అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే దేవుడు దేని నుంచి పిలిచాడు అంటే దీంట్లో మనం దేవుడు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు అని 1 పేతురు ఆయన 2:9 మనం చూస్తాం. అలాగే కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు అంటాడు. అలాగే తన రాజ్యానికి మహిమలోనికి పిలిచిన దేవునికి తగినట్లుగా నడుచుకోవాలంటూ ఆయన దేని నుంచి మనం పిలిచాడో చెప్తాడు. అయితే దేవుని పిలిచిన వారు ఎందుకు పిలిచాడో, వాళ్ళు ఎట్లా ఉంటారో అనే విషయం కూడా మనకు చెప్తాడు. దేవుని పిలిచిన వారు మరి యేసుక్రీస్తుకు చెందిన వారుగా ఉండాలని, మరి పరిశుద్ధులుగా ఉండాలని, అలాగే సమాధానంలో ఉండాలని, స్వతంత్రంలోనికి ఉండాలని, అలాగే నిరీక్షణలోనికి ఉండాలని, అలాగే పరిశుద్ధతలోనికి ఉండాలని, ఓర్పు సహనం శ్రమ కలిగి ఉండాలని, సో నిత్య జీవానికి ఉండాలని. కాబట్టి ఆయన పిలిచిన వారు ఈ విధంగా ఉండాలని దేవుని యొక్క మరి ప్రణాళిక ఉంటుంది. అయితే పిలుపులో కొన్ని రకాలు ఉన్నాయి. సో దాదాపు మనం దేవుని వాక్యంలో 3 రకాల పిలుపు మనం చూస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఇక్కడ మనం మొదటి పిలుపు ఏంటంటే సంఘంలో పరిచర్య కొరకైన పిలుపు అన్నమాట. సంఘంలో పరిచర్యకైన పిలుపు. ఇది అపోస్తలుడైన మరి పౌలు రోమాకు రాసిన పత్రికలో రోమా 1:1 1 కొరింథీ 1:1 ఆయన పౌలు అపోస్తుడుగా ఉండుటకు పిలువబడుట అని మనం చూస్తాం. పౌలు అపోస్తుడు అంటే పరిచర్య కొరకు పిలుపు. దేవుడు కొంతమందిని పరిచర్య కొరకు ఆయన పిలుస్తాడు. ఇది మొదటి రకమైన పిలుపు, సంఘంలో పరిచర్య కొరకైన పిలుపు అని మనం చూస్తున్నాం. రెండవది లోకంలో పని లేక ఉద్యోగం విషయమైన పిలుపు. రెండో రకమైన పిలుపు ఏంటంటే లోకంలో పని లేక ఉద్యోగం కొరకు పిలుపు. దేవుని వాక్యంలో అంటే 1 కొరింథీ 7:28-24 నువ్వు దాసుడుగా పిలవబడతావా? ఏ పిలుపుకు ఒక మాట చదువుకున్నాం. అది 1 కొరింథీ 7:20-24 1 కొరింథీ 7:20-24 చదువుకుందాం. ప్రతివాడు ఏ స్థితిలో పిలవబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడవై ఉండగా నువ్వు దాసుడు ఉండగా పిలవబడితేవా? చింతపడవద్దు. స్వతంత్రుడు అగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడగుట మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రమును పొందినవాడు. ఆ ప్రకారమే స్వాతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. సో ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో, సో దేవుడు ఏ పని ఉద్యోగం పిలువబడినప్పుడు దాంట్లో నమ్మకంగా ఉండు. దేవుడు ఆ పిలుపు కాబట్టి అది ఉద్యోగం లేకపోతే పని కొరకు పిలువబడిన పిలుపు, వొకేషనల్ కాలింగ్ అంటే దీన్ని. సో 3 రకమైన పిలుపు ఏంటంటే సువార్త పిలుపు, ఇది గాస్పుల్ కాల్.
సో సువార్త పిలుపునే సాధారణ పిలుపు అని, ఇట్స్ జనరల్ కాలింగ్ అనమాట. సో దేవుడు మనుషులందరినీ ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యను నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని. సో దీన్ని ఏమంటారంటే మామూలుగా సహజమైన పిలుపు, జనరల్ కాలింగ్ అనమాట. ప్రభు ఆయన ఎందుకంటే ఎవరు అంటే ఒకవేళ పిలువబడిన వాడు చెప్పకపోతే, అంటే వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు ఎలా వింటారు, వాళ్ళు వినకపోతే వాళ్ళకి విశ్వాసం ఎలా వస్తుంది, వాళ్ళు విశ్వసించకపోతే రక్షణ ఎలా వస్తుంది అనే మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. కనుక అక్కడ పంపబడాలి. పంపబడిన వాడు చెప్తే వాళ్ళు వింటారు, వింటే వారు విశ్వాసం వస్తుంది, విశ్వాసం వస్తే రక్షణ వస్తుంది అని. కాబట్టి తప్పకుండా ఒకడు పంపబడాలి. సో ఇట్స్ జనరల్ కాలింగ్. దేవుడు ఇది ఆయన స్వార్థ పిలుపు అనమాట. దేవుడు అందరినీ ఆయన స్వార్థ కొరకు పిలుపు. ఈ స్వార్థ పిలుపులో 3 అంశాలు ప్రాముఖ్యంగా, స్వార్థలో 3 ప్రాముఖ్య అంశాలు కలిసి ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే సత్యము, రెండోది ఆహ్వానము, మూడోది వాగ్దానం. సో ఈ సువార్తలు 3 కలిసి ఉంటాయి. సో సువార్తలో మొదటి సత్యం ఏంటంటే మానవుని గురించి మనకి అందరూ పాపం చేశారు అనే మాట ఉంటుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న రోమా 6:23 చెప్తాడు. రోమా 3:23 చెప్తాడు. తర్వాత రెండో సత్యం ఏంటంటే పాపానికి వచ్చే జీతం మరణం, అదే నిత్య నరకం. అయితే దేవుని కృపావరం ప్రభుని యేసుక్రీస్తు నిత్య జీవాన్ని 6:23 దాని రెండో విషయం చెప్తాడు. మూడోది మామూలుగా యేసుక్రీస్తు పాప శిక్షను ఆయన అనుభవించి మన కొరకు చనిపోయాడు. సో సువార్తలో సత్యం ఏంటంటే ఈ 3 విషయాలు. అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమ పొందలేకపోతున్నారు. రెండోది ఆయన పాపం గురించి జీవితం మరణం అని. సో మూడో విషయం పాప శిక్షను యేసయ్య భరించి చనిపోయాడు, తిరిగి లేచి సజీవుడిగా కనపరుచుకున్నాడు. సో ఈ 3 సువార్తలో సత్యం తెలుస్తున్నాయి. రెండోది ఆహ్వానం. సువార్తలో రెండోది ఆహ్వానం. ఏంటి ఆహ్వానం అంటే దేవుడు మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకూర్చున్న సమస్తం ఉన్న వాళ్ళారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్తాడనమాట. అలాగే ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపు దగ్గర తడుచున్నాను, ఎవడైనా సర్వవిని తలుపు తీస్తే నేను అతనిలోకి వస్తాను. సో అలాగే 2 దశలోని పత్రిక 2:14 మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మా సువార్త వలన. సో వీళ్ళు పౌలు ఆ సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు పిలువబడ్డారు. ఎందుకంటే రక్షణ పొంది మహిమ పొందాలని పిలువబడ్డారు. అలాగా ఇది ఆహ్వానం. సో మొదటేమో ఈ యొక్క పిలుపులో, ఈ యొక్క సువార్త పిలుపులో సత్యము చూసాం. రెండోది ఆహ్వానం, మూడోది వాగ్దానం. సువార్త వాగ్దానం ఏంటి? విశ్వసించినచో నిత్య జీవం వాగ్దానం చేయబడింది, నువ్వు విశ్వసిస్తే. కాబట్టి దేవుని వాక్యలో యోహాను సువార్త 3:16 ఏమంటాడండి? దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునికి పుట్టినవాడిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి అది వాగ్దానం. సో దేవుడు మరి విశ్వసిస్తే యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అనే వాగ్దానం మనం చూస్తున్నాం. సో ఇది సాధారణ పిలుపు అంటాం. ఇది చెవులతో వినేది, దీన్నే బాహ్య పిలుపు అని అంటాను. ఇది బాహ్య పిలుపు, చెవులతో మనం వింటాం. కానీ 4వ రకమైనటువంటి పిలుపు ఏంటంటే ఇది కార్యసాధక పిలుపు అంటారన్నమాట. కార్యసాధక పిలుపు, లేక దీన్నే ఫలసిద్ధి పిలుపు, లేక దీన్ని అంతరంగ పిలుపు, ఇంటర్నల్ కాలింగ్. సో దేవుడు
అంతరంగంలో నుంచి మాట్లాడేటువంటి దేవుడు. అంతరంగంలో కూడా ఆయన మాట్లాడతాడు. సో ఇది శక్తివంతమైన పిలుపు. సో దేవుడు పిలిస్తే స్పందించిన వారు ఎవరు ఉండరు. కానీ మానవ యొక్క స్థితి ఎలాగుందంటే, మానవుడు పాపం చేతను అప్రాంత చేతను చచ్చిన స్థితిలో ఉన్నారు. సో ఆధ్యాత్మికంగా చనిపోయిన వాడు ఈ స్వరం వినలేరు. కానీ దేవుడు అంతరంగంలో చనిపోయిన వాడు తిరిగి జన్మించగలిగినట్లుగా, చనిపోయిన వాడు వినగలిగినట్లుగా దేవుడు అంతరంగంలో వినబడే పిలుపు దీన్ని కార్యసిద్ధి పిలుపు. సో ఈ పిలుపు విన్నవాడు తిరిగి జన్మిస్తాడు. సో తప్పకుండా అంటే ఇదేంటంటే ఆత్మ ద్వారా జరిగేది కార్యం. ఆత్మ మన పాపాలు ఒప్పిస్తుంటాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ చేసే పని ఏంటంటే పాపాన్ని గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పింప చేస్తాను అని ఉంటుంది. సో పరిశుద్ధ ఆత్మదేవుడు తప్పకుండా ప్రతి ఒక్క బిడ్డ విషయంలో ఆయన అంతరంగం పిలుపు ఆయన ఇస్తుంటాడు అనమాట. అంతరంగంగా ప్రభు ఆయన పిలుస్తాడు. తప్పకుండా మనం ఆ స్వరం వింటే ఆ పిలిపి ఒక వ్యక్తిని తిరిగి జన్మింపచేస్తుంది. పాపాలు ఒప్పించినప్పుడు నువ్వు యేసు ప్రభులో విశ్వసిస్తావు. విశ్వసించినప్పుడు నీ హృదయంలో ఆ గొప్ప మార్పు అనేది వస్తుంది. పశ్చాత్తాపం వస్తుంది. నీ పాపల గురించి పశ్చాత్తాపం వస్తుంది. నువ్వు మారు మనసు పొందుతావు. ఆ మారు మనసును పొందినప్పుడు నూతన జన్మ అనుభవం, నూతన సృష్టిగా నువ్వు చేయబడతావు. సో ఈ అంతరంగ పిలుపు అంటే దీన్ని కార్యసిద్ధి పిలుపు. ఇట్స్ ఇంటర్నల్ కాలింగ్. సో దేవుడు ఇది మనకి ప్రకటన 3:20 చెప్పినట్టుగా ఆయన తలుపుని తడుచు ఉంటాడు అన్నమాట. ఎవడైనా స్వరం విని తలుపు తీస్తే నేను అతనిలోకి వచ్చి అతనితో కలిసి నేను అతను కలిసి భోంచేస్తాము, సహవాసం అనేది మాట. కాబట్టి ఆయన హృదయం అనే తలుపు తడుచు ఉంటాడు. ఆ స్వరం నువ్వు చనిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి అది వినలేవు. కానీ వింటే అనగా విశ్వాసంతో స్పందిస్తే తప్పకుండా నువ్వు తిరిగి జన్మించే అనుభవం. సో దీన్నే అంతరంగ పిలుపు. దేవుడు నీతో స్పష్టంగా హృదయంతో నేను మాట్లాడతాడు. సో ఒక వచ్చిన మీకు జ్ఞాపకం చేసి అపోస్తల కార్యాలు మనం 16 అధ్యాయంలో 14 వచనంలో 16-14లో ఒక లూదియా అనే లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. రైట్, చాలా. కాబట్టి ఇదేనమాట అంతరంగ స్వరం. ఆమె వినింది. సో దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యం ఆమె హృదయంలో అంతరంగ స్వరం దేవుడు మాట్లాడాడు. ఆమె హృదయం దేవుడు తెరిచాడు కాబట్టి మరి ఆమె విశ్వసించింది. మరి ఆమె హృదయంలో దేవుడు కార్యం చేశాడు. నూతన జన్మ అనుభవం వచ్చింది, మార్పు వచ్చింది ఆమె జీవితంలో. ఆమె మరి అయ్యా నేను మరి నేను విశ్వసించిందని అయితే మీరు దాకా రండి అని తన గృహాన్ని దేవుని కొరకు తెరిచింది. ఇలాగా తిరిగి జన్మించిన అనుభవం ఆమె జీవితంలో. సో అంతరంగమైన పిలుపు ద్వారా మనం తిరిగి జన్మిస్తుంది. దేవుడు మరి అది విశ్వాసం ద్వారా నువ్వు విశ్వసించినప్పుడు, అంటే స్పందన, దేవుడి ప్రేమకు నువ్వు స్పందించినప్పుడు, విశ్వసించినప్పుడు దేవుడు నేను రక్షిస్తాడు. సో నూతన జన్మ అనుభవం అనేది ఇది చాలా గొప్పది. అంటే ఇది దైవ కార్యం, ఇది ఆత్మకార్యం. సో పరిశుద్ధాత్మ నీలో ఒప్పించినప్పుడు నువ్వు విశ్వసిస్తే నీ పాప స్థితిని ఒప్పిస్తాడు కనుక యేసు ప్రభుని నీవు రక్షకుడిగా ప్రభుగా నీ హృదయంలో చేర్చుకుంటావు. నీ హృదయంలో ఇప్పుడు గొప్ప మార్పు అనేది నీ జీవితంలో వస్తుంది. ఎందుకంటే ఎవడైనా క్రీస్తులో ఉన్నట్లు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన కొత్తవాయును అనే మాట మనం 2 కొరింథీ 5:17 మనం చూస్తాం. కాబట్టి మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. సో ఇలాగా దేవుడు మనలో నూతన కార్యం చేస్తాడు. సో జీవింపచే శక్తి ఒక దేవునికే ఉన్నది. మనల్ని తిరిగి జీవింపచే శక్తి దేవునికే ఉంది. ఇదే కనుక ఈ కొత్తగా జన్మించడం ఒక మర్మంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలామందికి అర్థం కావచ్చు. ఎందుకంటే నికోదేమే ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఆయనకే అర్థం కాలేదు. ఒకడు మళ్ళీ
తల్లి గర్భంలో నుంచి మళ్ళీ తిరిగి పుట్టాలా, ఒకడు దేవుడు తిరిగి పుట్టాలంటే ఒకడు మళ్ళీ గర్భం నుంచి మళ్ళీ రావాలన్నట్టుగా ఆయన మాట్లాడతారు. సో ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. యోహాను 3:8లో ఇది మనం చనిపోయాం, ఇది మనం చనిపోయాం, కానీ ఇది ఎలా ఉంటుంది, గాలి వీచినట్లుగా ఇది ఉంటుంది. ఆత్మ చేసే కార్యం గాలి వీచినట్లుగా ఉంటుంది. అనగా దేవుని ఆత్మకార్యం నీ అంతరంగంలో దేవుడు నీ జీవితంలో ఆయన మాట్లాడినప్పుడు, అరే తప్పకుండా నువ్వు విశ్వసించినప్పుడు దేవుడు రక్షణ, కాబట్టి విశ్వసించినప్పుడు రక్షణకి విశ్వాసం అవసరం. నువ్వు స్పందించినప్పుడు, విశ్వాసంతో స్పందించినప్పుడు ఇది దేవుని క్రియ, దేవుడు నీలో కార్యం చేస్తాడు. కాబట్టి ఆ విశ్వాసం కూడా దేవుడే నీకు ఇస్తాడు అంటాడు. విశ్వాసం కూడా దేవుడే ఇస్తాడు. సో ఈ పునర్జన్మ కలిగించి విశ్వాసాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడే మనిషి మరి విశ్వసిస్తాడు. కాబట్టి నూతన జన్మ అనుభవం కూడా దేవుడు సువార్త పిలిచినప్పుడు ఈ అంతరంగమైన పిలుపు దేవుడు ఆత్మని పాపాలు ఒప్పించి నూతన జన్మ అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక అప్పుడు నీలో పరివర్తన జరుగుతుంది. సో నువ్వు విశ్వసించి మారు మనసు ఈ రెండు కూడా కలిసి ఉంటాయి. నువ్వు విశ్వసిస్తున్నావంటే నీలో మారు మనసు అనుభవం నీలో జరుగుతుందన్నమాట నువ్వు విశ్వసించినప్పుడు. అయితే నీలో ఆ పరివర్తన, సో ఈ పరివర్తన అనేది క్షమాపణ అనేది పరివర్తన యొక్క ఫలం అన్నమాట. సో ఎప్పుడైతే పరివర్తన చేసినప్పుడు ఇది క్షమాపణ యొక్క ప్రతిఫలం. సో నీవు దేవుడు క్షమిస్తాడు తప్పకుండా. ఆయన ప్రతి పాపం ఆయన ఒప్పించినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు తప్పకుండా నీలో ప్రతి పాపం ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఒకరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు నా పాపాలు ఒప్పించాడు, నా పాపాలను నేను రక్షకుడిగా ప్రభుగా నా హృదయంలో ఆయన చేర్చుకున్నప్పుడు నిజంగా ఒక వాక్యం ద్వారా ప్రభు 1 యోహాను 1:9 మన పాపాలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుని కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. సో నిజంగా ఆ రోజు నా హృదయం వచ్చిన ఆనందం, సంతోషం చెప్పనేటువంటిది. ప్రభు ఆ రోజు నుంచి కూడా నా హృదయంలో మరి ఇంత భయంకరమైనటువంటి జీవితం ప్రభు నేను అనుకున్నాను, నేనే పాపిని, నేను మంచివాడిని నేను అనుకునేవాడిని. ఏదైనా పెద్ద పెద్ద కూనీలు హత్యలు చేస్తేనే పాపం అనుకునేవాడిని. కానీ మనం పాప స్వభావంలో నాటి కోపం, గర్వం, అసూయ, ద్వేషం, సో ఇవి పాప స్వభావం. ఇవి మనకి నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. సో యేసయ్య ప్రతి పాపను ఒప్పించేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ అంతరంగ స్వరం సో నేను విన్నాను, నా హృదయాన్ని దేవుడు తెరిచాడు, నా పాపాలు ఆయన క్షమించి ఆయన పరివర్తన చేశాడు. నాలో ఆ మార్పు, నేను ఒక భయంకరమైనటువంటి ఆ పాప జీవితం నుంచి దేవుడు నాకు విడుదలిచ్చి నాకు ఆ నూతన జన్మ అనుభవం నాకు ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డ, మరి దేవుని పిలిపించినావా? దేవుడు అనేక రకాలుగా నేను పిలుస్తున్నాడు. ఎందుకంటే మనం అపరాధం చచ్చిన స్థితిలో ఉండవా కాబట్టి మరి ఆ జనరల్ పిలుపు చెబితే వినేది ఒకవేళ నీకు అర్థం అవుతుందో లేదో, కానీ కార్యసిద్ధి పిలుపు అనేది అంతరంగమైన పిలుపు. దేవుడు హృదయంలో నుంచి మాట్లాడతాడు, తప్పకుండా హృదయం నుంచి మాట్లాడినప్పుడు నిజంగా ఆ స్వరం నువ్వు వింటే తిరిగి జన్మించే అనుభవం చేస్తుంది. అనగా నువ్వు విశ్వాసంతో స్పందిస్తున్నావు, విశ్వాసంతో నూతన సృష్టిగా నువ్వు చేపడతావు. నూతన హృదయాన్ని దేవునికి ఇస్తాడు, నూతన మనసుని కలుస్తాడు. సో ప్రాచీన స్వభావం నూతన స్వభావం దేవుడు నీ జీవితంలో కలిగజేస్తాడు. సో అది అయిన తర్వాత మనకు వచ్చే మరొక మెట్టు ఏంటంటే దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. సో అది విశ్వాసం ద్వారా అంటే యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడతాము. అది అంశాన్ని మనం రేపు మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజైనా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. సో దేవుడు
జగత్ పునాది వేయకముందే నిన్ను ప్రేమించాడు. ప్రత్యేకమైన ప్రేమ. ఏదో నువ్వు గొప్పవాడని, లేకపోతే నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు, లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రత్యేకమైన ప్రేమ. ఆయన జగత్ పునాదిలో వేయబడక ముందే క్రీస్తులో నిన్ను ప్రేమించాడు. లోతైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు. అయితే నువ్వు ఆయన ప్రేమిస్తే దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. నువ్వు ఆయన ఏర్పాట్లో ఉన్నావు, ఆయన ఏర్పాట్లో ఉన్నావు. సో ఏర్పాట్లో ఉన్న నువ్వు దేవుడు పిలుస్తాడు. సో జనరల్ పిలుపు ఇస్తాడు దేవుడు. అనేక రకాల పిలుపు, ఆయన పిలుపు గురించి మనం చెప్పాను. 4 రకాల పిలుపులు మనం చెప్పాను. అయితే జనరల్ పిలుపులో సువార్త పిలుపు అందరినీ దేవుడు పిలుస్తాడు. నువ్వు వింటే విశ్వాసం వస్తుంది, విశ్వాసం ఇస్తే నువ్వు రక్షించబడతావు అని. అయితే మనం చనిపోయిన స్థితిలో ఉన్నాం కాబట్టి, ఆత్మీయ జీవితంలో పాపం చేత చచ్చిన స్థితి ఉంది. నువ్వు అంతరంగా స్వరం వింటే తప్పకుండా దేవుడు నీలో ఈ ఆత్మకార్యం, పరిశుద్ధాత్మ దేవుని క్రియ నీలో జరుగుతుంది. అప్పుడు నువ్వు పాపలు ఒప్పించబడి ప్రతి పాపను పశ్చాత్తాపంతో ఒప్పుకొని నువ్వు మారుమనసు పొందుతావు. మారుమనసు పొందినప్పుడు ప్రభు నిన్ను క్షమాపణ అనుభవంలో ఇచ్చినప్పుడు నీరు పరివర్తన, మార్పు. సో ఇదే నూతన జన్మ అనుభవం. సో నీలో జరిగిందా? మామూలుగా నువ్వు యేసుప్రభు దేవుడు అని విశ్వసిస్తా, అందరు దేవుని గురించి విశ్వసిస్తా, అది వేరే. అది దానివల్ల నీకే కాదు. కానీ అంతరికి పిలుపు ద్వారా నీ హృదయం, నీ పాపలు ఒప్పించబడి పశ్చాత్తాపడి నీ పాపను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆయన నీలో నూతన జన్మ అనుభవిస్తాడు. ఇది ఆయన చేసే కార్యం, ఇది ఆత్మ చేసే కార్యం. ఆత్మలో మనల్ని తిరిగి జన్మింపజేస్తాడు. ఆత్మలో మనం తిరిగి కంటాడు, మనల్ని ఆత్మలో తిరిగి మనం కంటాడు. సో ఈ అనుభవంలో తప్పకుండా రావాలి. సో ఒకసారి పరీక్ష చేసుకో. ఒకవేళ చాలామంది అనుకుంటారు, మేము కేశవ కుటుంబంలో పెట్టాము, మేము గుడికి వెళ్తున్నాం, లేకపోతే చందాలు ఇస్తున్నాం, మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా మాకు ఈ రక్షణ అవసరం ఏంటి? ఏదో భయంకరమైనటువంటి దుర్మార్గులు, దుష్టులు, పాపులకి ఈ రక్షణ అనుకుంటూ చాలామంది మోసపోతూ తమ హృదయం మోసుకునే గొప్ప వ్యాధి, దాన్ని గ్రహించగలవాడు ప్రభువే. కాబట్టి నీ హృదయ స్థితి, ప్రభు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నైనా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. కాబట్టి దేవుని బిడ్డ, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే రక్షణ పొందటాన్ని దేవుడు పిలిపిస్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. స్వరం వాక్యం వింటే నీకు విశ్వాసం వస్తుంది, విశ్వసిస్తే రక్షించబడతావు. కాబట్టి ఈ దేవుడు మరి ఎవరు నశించడానికి ఇష్టం లేదు, అందరూ మారు మనసు పొందాలని దేవుడు నేను ప్రేమించి దేవుడు యొక్క సంకల్పాన్ని నీ పట్ల చూస్తున్నాడు. కనుక ఈ రోజైనా మరి తీర్మానం చేసుకో. ఒకవేళ నువ్వు రక్షించబడిందా తర్వాత దేవుని సంకల్పం ఏంటి? ఆయనకి స్వరూపంలో రావాలి. సో మనం ఆయన స్వరూపం రావాలంటే నీతిమంతులకు తీర్చబడాలి, పరిశుద్ధపరచబడాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. అని చేసినప్పుడు దేవుడు చేసి ఒకరోజు ఆయన పోలికలో మనం మార్చబడుతూ ఉంటాం. పోలికలు మార్చబడిన తర్వాత ఆయన వచ్చినప్పుడు సిగ్గులేని మొహంతో ఎదుర్కొంటాం. సో దీని పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రభు ఇచ్చిన భారంతో ఒక మాట చెప్తున్నాను. కాబట్టి రక్షణ నిశ్చిత పొందుకోండి. రక్షణ పొందకపోతే రక్షణ పొందటానికి దేవుడు పిలిపిస్తున్నాడు. రక్షణ పొందే నీవు ఆ రక్షణ నిశ్చిత, పాపక్షమాపణ నిశ్చిత పొందుకొని నూతన జన్మ, ఆత్మలో దేవుడు తిరిగి నీలో ఆత్మకార్యం జరిగిందా? నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావా? క్షమించబడ్డాననే నిశ్చిత నీకు వచ్చిందా? సో చాలామంది అది ఉండదు. ఏదో నాకు దేవుడు ఆ మేలు చేశాడు, లేకపోతే నాకు స్వస్థత ఇచ్చాడు, లేకపోతే నాకు అది చేశాడు. సో నేను అలాగ అనుకునే ఫస్ట్. కానీ నీలో పూర్తిగా పాపం నుంచి పూర్తి ద్వేషిస్తావు. పాపం నుంచి పూర్తి విడుదల నీకు వస్తుంది. దేవుడు నీలో ఆయన వాక్యాన్ని నీలో ఉంచుతాడు. ఇక తన ఆత్మతో నిన్ను నింపుతాడు. ఇక నేను నడిపిస్తాడు. ఇంకా తర్వాత ఆయన పోలికలో మార్చడానికి దేవుడు ఆ కార్యం జరుగుతూ ఉంటుంది. కనుక తీర్మానం చేసుకుందాం. రేపు మళ్ళీ తిరిగి మనం దేవుడు నీతిమంతులుగా తీర్చబడిన మాట మనం విందాం. చిన్న ప్రాణం చేసుకుందాం. ప్రేమ మొత్తండి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయన. ఈరోజు మా ప్రభువా మరి నాయన సువార్త పిలుపులో 4 రకాలు నాయన. నీ యొక్క పని కొరకు మరి సువార్త పని కొరకు పిలుస్తావు, మరి లోక పని కొరకు పిలుస్తావు,
ప్రభా మరి జనరల్ పిలుపు అందరికీ ఆయన పిలుస్తున్నావు, అయితే కార్యసిద్ధి పిలుపు అనేది అంతరంగంగా ప్రభా తలుపు తట్టచ్చు, ఎవడైనా స్వరం వింటే తలుపు తీస్తానని చెప్తున్న దేవుడు. ప్రభా చాలామంది ఆయా ఆంతరంగమైన పిలుపు వెళ్ళలేకపోతున్నారు ప్రభా. తండ్రి ఇప్పుడైనా తండ్రి వారు నీ వాక్యం వింటే శ్రద్ధగా వింటే ఆయన ఆనాడు లూదియా హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె ఆ వాక్యం ముందు లక్ష్యం ఉంచింది ప్రభా. ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె రక్షణ పొంది ప్రభా ఆయా నీ బిడ్డగా ఆయా నీ పోలికలో మార్చబడి నీ సేవకులకి ఎంతో ప్రభా బిడ్డ సహకారిగా ఉంది నాయన. నీకు స్తోత్రాలు నా తండ్రి. అలాంటి బిడ్డలుగా మీరు మార్చండి ప్రభా. ఈ రక్షణ చాలామందికి అర్థం కాక ప్రభా కొంతమంది మనకి రక్షించబడ్డాం అనుకుంటూ మోసపోతూ ఉన్నారు. కొంతమంది రక్షించబడినా ఇంకా మాకు రక్షణ లేదేమో, ఇంకా మాకు ఇంకేం ఉందో అనే సందేహాలు ఉంటున్నవారు కొంతమంది ఉంటున్నారు ప్రభా. ఇది 3 కాలాలు చూపిస్తూ ఉన్నావు. ఇది ఈ రక్షణ గురించి పూర్తిగా అవగాహన చేసుకొని ప్రభా మరి నీ స్వరూపంలో రక్షణ పొందిన వారు నీ స్వరూపంలోకి రావాలి. ఆయన నీ పోలికలో మార్చబడుతుంటాం ప్రభా. ఇది ఒకసారి అయిపోయేది కాదు, ఈ జీవితం చివరి వరకు కూడా నాయన ఈ రక్షణ కాపాడుకుంటూ ఆయన నీ పోలికలో మార్చుకుంటూ ప్రభా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాతనే పూర్తి రక్షణ మేము నాయన పొందుతామనే నిరీక్షణ మాకు ఇచ్చావు ప్రభా. కనుక నాయన నీకు స్తోత్రాలు. దీని గురించి పూర్తి అవగాహన ప్రతి ఒక్కరు కూడా అందుకనే నీ బిడ్డలు కానీ సాక్షులుగా ఉండే కృపను దయచేయండి ప్రభా. మేము రక్షణ పొందామంటే ఇతరుల్ని ఆ రక్షణలోకి నడిపిస్తాం, ఆ వెలుగులోకి నడిపిస్తాం ప్రభా. ఇదే రుజువు నాయన. కనుక ప్రభా ప్రతి ఒక్కరు కూడా నిశ్చిత కలిగి నీలో జీవించు కృప దయచేయమని, రేపటికి మమ్మల్ని మళ్ళీ నీ వాక్యం కొరకు సిద్ధపరిచి నడిపించి మీరు మహిమ పొందమని. మరి ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి వల్ల ప్రభా ఎంతోమంది నాయన నిరాశలుగా ఉంటున్నారు ప్రభా. దీని కొరకు అయా ప్రయాసపడుతున్నటువంటి అయా మరి డాక్టర్లను నాయన పని వారందరినీ కూడా దీవించి ఆశ్రయించండి. నీ కాపుదలు దయచేయండి నాయన ప్రభా. అయా ఇది పాపం వలన తండ్రి మానవుడు ప్రభా దుస్థితి అయా మీరు క్షమించి రక్షించి ప్రభా ఇప్పుడైనా తండ్రి అది నీ నామంలో ఆగిపోవని గాకానికి స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డలను కనికరించయ్యా దేవా. ఇంకా అందుకనే ఈ రక్షణ సువార్త అందిస్తున్నావు ప్రభా. రక్షణ పొందితే నాయన నీవు మాతో ఉంటే నాయన మేము నీ నిత్య రాజ్యానికి వారసం అవుతాం నాయన. నీకు స్తోత్రాలు. ఇటు కృపను ఎవరు పోగొట్టుకోకుండా రక్షణ పొంది ఆ రక్షణ నిశ్చిత కలిగి నీలో జీవించి కృప దయచేయమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శక్తి కలిపి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇచ్చిన మనందరికీ ఆయన ఆఖరి కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడుతున్న ప్రతి బిడ్డకు ఆయన కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునామంలో మనకి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభు చిత్తంలో రేపు తిరిగి మనం దేవుని వాక్యం కొరకు కలుసుకుందాం. 7 నుంచి 8:30 వరకు మీకు లైవ్లో మీకు దేవుని వాక్యం ఈ అంశం అయ్యే వరకు కూడా మీకు ఇవ్వబడుతుంది. కనుక ఈ అవకాశం పోగొట్టుకోవద్దు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చెప్పండి. మీరు యూట్యూబ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యూట్యూబ్లో ఇంకా మనం రాను దినాలు ఇంకా దేవుని వాక్యంలో లోతైన ఆత్మీయ సత్యాలు అనేక మంది దైవ సేవకులు, ఐబీసీఎం సేవకులు మరి మాట్లాడుతూ ఉంటారు. కనుక మీరు మేలు పొందుతారు. కనుక దయచేసి ఈ పరిచయలో మీరు కూడా సహకరించి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.